హలో ఆల్, వెల్కమ్ టు టాక్ ట్రెండ్స్. మన టాలీవుడ్లో సీక్వెల్ హవాకి మంచి హైప్ ఉంది భయ్య. ఆ ట్రెండ్లో ఉన్న సీక్వెల్ సినిమాలు ఏంటో చూసేద్దాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పట్లో సీక్వెల్ సినిమాకి ఉన్న హైప్ గురించి చెప్పాలంటే ఫస్ట్ పుష్ప గురించి చెప్పాలి. 2021లో అల్లు అర్జున్ యాక్టింగ్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ చేసేలా సుకుమార్ గారు ప్రాపర్ ఎండింగ్ ఇచ్చుకొని సెకండ్ పార్ట్ కోసం హైప్ పెంచేశారు. ఆల్రెడీ సుకుమార్ గారు పోస్టర్స్తో హైప్ ఇంకా డబుల్ చేస్తున్నారు. ఈ ఇయర్లోనే పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సలార్ పార్ట్ 2. రీసెంట్గానే పార్ట్ 1 రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకి కూడా ప్రశాంత్ నీల్ ప్రాపర్ ఎండింగ్ ఇచ్చుకొని పార్ట్ 2 కోసం హైప్ పెంచేశారు. కట్అవుట్ని మాత్రం ప్రాపర్గా వాడుకున్నారు. దేవరా కూడా 2 పార్ట్స్గా రిలీజ్ అవ్వబోతుంది. మరి పార్ట్ 1 రిలీజ్ అయ్యాక కంటిన్యూషన్కి హైప్ ఎలా ఉంటుందో చూడాలి. జై హనుమాన్ రీసెంట్గా 2024లో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్కి సీక్వెల్. అప్పుడే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో వచ్చిన అఖండాకి సీక్వెల్ ఉంది అని ఎప్పుడో మూవీ టీం చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఏ న్యూస్ని రివీల్ చేయకపోయినా సరే ఫ్యాన్స్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. డీజే టిల్లు ఈ సినిమా యూత్ని కట్టిపడేసింది. ఈ మూవీకి కూడా సీక్వెల్ వస్తుంది. ఆల్రెడీ సాంగ్స్తో మంచి హైప్ క్రియేట్ చేసుకుంటుంది. రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన హై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇస్మార్ట్ శంకర్కి ఇప్పుడు సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ జరుగుతుంది. పూరి జగన్నాథ్ గారు షూటింగ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అయ్యేలా ఉంది. కార్తికేయ 2తో ఆల్రెడీ నిఖిల్కి మంచి సక్సెస్ వచ్చింది. కార్తికేయ 3 కూడా ఉండబోతుంది అని టీం కార్తికేయ 2లోనే రివీల్ చేశారు. విరూపాక్షకి కూడా సీక్వెల్ ఉండబోతుంది అని మూవీ టీం అనౌన్స్ చేశారు. పొలిమేరా 2కి కంటిన్యూషన్గా పొలిమేరా 3 ఉండబోతున్నట్టు పార్ట్ 2లో చెప్పారు. ఇలా మన టాలీవుడ్లో సీక్వెల్స్తో మూవీ లిస్ట్ నిండిపోయింది. మీరు ఏ సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి.